రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం ఈ రోజు ఎట్లా జరుగుతుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా. 54 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అక్కగా నేనైతే తనకు ఒక చెల్లిగా మా ఆడపడుచులందరూ తరపున ఆరు ఆరుగాలతో మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మ సోనియమ్మ ఒక్కగానొక పుత్రుడు. అసలు నిజంగా బంగారు కొండ. నిజంగా ఈరోజు మీకు కూడా యువతకు చెప్తున్నాను, ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని యువత నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్లాడుతుంది. ఇవాళ మోడీ గారు మోసం చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి ఇప్పటికీ ఆయన వచ్చి 12 సంవత్సరాలలో మరి 24 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఈ జూటాకో బీజేపీ పార్టీ పోవాలి, బీజేపీ హటావో కాంగ్రెస్ బచావో. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక అసలు సామాన్యమైన వ్యక్తి అయినా మీరు అవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఎందుకనంటే ఇలా అక్క జిల్లలు అంటే అసలు ఆయనకి ఎంత ప్రేమ అభిమానం. బయట వదిలిపెట్టండి, వాళ్ళ అక్కని ఎంత బాగా చూసుకుంటారో మీరు చాలా సందర్భాల్లో చూస్తున్నారు. ప్రేమ అభిమానాలు ఎవరికైనా కావాల్సింది డబ్బులు కాదు, కోట్లు కాదండి. ఒక మనిషిని గుర్తింపించే వ్యక్తి అంటే నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు. మీరు ఎమోషనల్ అవుతారు బాగా. ఎట్లుండేది రాహుల్ గాంధీ గారు? మేము గతంలో 2 సార్లు అక్కడ మన ఖమ్మంలో కలిసినప్పుడు కూడా చాలా మంచిగా ఆప్యాయంగా పలకరించడం, తర్వాత భారత్ జోడో యాత్రలో కూడా తనతో జర్నీ చేయడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ సోనియా గాంధీ ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ కుటుంబం ఏంటంటే ప్రజల కోసమే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాలు మొత్తం ప్రజల కోసమే త్యాగం చేసిండ్రు. ఇవాళ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం సోనియమ్మకు వచ్చినా కూడా పదవి త్యాగం చేసింది. ఇంకా అంతకు మించిన గొప్పతనం ఎవరికి ఉండదండి. ఇవాళ ఎవరికన్నా ఒక సర్పంచ్ సీటు కావాలన్నా ఎంపీటీసీ త్యాగం చేసే వ్యక్తులు ఎవరు లేరు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఇవాళ తన పదవిని త్యాగం చేసిన మాతృమూర్తి కొడుకే ఈరోజు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఎందుకంటే ఇవాళ తల్లిని పోలిన కొడుకు కాబట్టి త్యాగాల కుటుంబం వాళ్ళది. ఇవాళ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నానమ్మ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి. సో ఎవరైనా సరే అందరూ బాగుండాలని చాలా అప్పాయగా ఎక్కడైనా జనాలలో కలిసినా కూడా చిన్నపిల్లలన్నా ఆడవాళ్ళన్నా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇవాళ రక్తదాన శిబిరం చూసిరు, కేక్ కటింగ్ చూసిరు, ఇవన్నీ కూడా సంతోషంగా. ఈ అంగు ఆరుబట్టలు అస్సలు రాహుల్ గాంధీ గారికి ఇష్టం ఉండదు. కానీ అది మా సంతోషం కోసం. సో మా ఆయుష్ అంతా పోసుకొని హ్యాపీగా ఉండాలి. నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతమంది ఈరోజు అంటే వాళ్ళ మనసులో నుంచి వచ్చిందండి. ఎవరో చెప్తే చేసేదని కాదు. ఒక సంతోషం అనేది, ఒక వ్యక్తి గురించి సంతోషం అనేది. కాబట్టి ఇవాళ మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే మాత్రం నేను ఇవాళ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నేను వేడుకుంటున్నా. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయింది అనుకోని 100% యువతకి పెద్ద పీటనే సార్. ఏం పిలుపునిస్తారు ఇప్పుడు ఈ రోజు జన్మదినోత్సవం సందర్భంగా? ఫ్యూచర్ పిఎం గా చూడాలి. ఒక నిరుద్యోగులందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేయాలి. నిరుద్యోగులం అందరం తలుసుకుంటే 100% ఎంతటిదైనా 100% ప్రజల ముందు విద్యార్థి గురించి తక్కువ అంచనా వేయకూడదు ఎవరు. ఇవాళ విద్యార్థుల త్యాగమే ఇవాళ తెలంగాణ. సో విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. యువత లేనిది లేదు. యువత అనేది దేశానికి వెన్నుముక్క లాంటిది. ఈరోజు ఒక మహిళ యువత చాలా అంటే చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు జన్మదిన సందర్భంగా ప్రధానమంత్రి కావాలని పూర్తిగా నేను ఒక అక్కగా కోరుకుంటున్నా. తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా సెలబ్రేషన్ జరుగుతుంది? చాలా ఇప్పుడు ప్రెస్ మీట్స్ కూడా పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. 2 గంటలకు అందరు పీసీసీలకి దేశవ్యాప్తంగా పిలుపునియక్కర్లేదండి. ఇవాళ రాహుల్ గాంధీ గారి బర్త్డే అంటే అది మా ఇంట్లో మా తమ్ముందో మా అన్నదో అనే విధంగా అందరం కూడా ముందుకు వస్తాం. ఎవరో చెప్తే చేసేదని కాదు. ఒక జననాయకుడు, జనాల కోసం పడి తప్పించే వ్యక్తులు వాళ్ళు. మనం అందరం చూస్తున్నాం కదా. ఇవాళ ఒక చిన్న పదవి వచ్చిందా అంటే మనం విల్లాలు కొనుక్కొని మనకు ఓన్ కార్లు ఉండే అట్లా కదా. వాళ్ళు ఎంత సింపుల్ గా ఉంటారో మీరు కూడా చూసిండ్రు. ముఖ్యంగా తల్లిని ఎంత ప్రేమిస్తాడంటే తల్లిని ప్రేమించే వాళ్ళే దేశాన్ని ప్రేమిస్తారండి. ఆ విషయంలో ఇంకా మనం చెప్పక్కర్లేదు. చాలా సందర్భాలలో వాళ్ళ అక్క ప్రేమని కానివ్వండి, వాళ్ళ అమ్మ ప్రేమని కానివ్వండి, నాకైతే బూస్ బాంబ్స్ వస్తుంటాయి. అంటే ఎమోషనల్ గా అనిపిస్తుంది. మళ్ళీ అంటే అట్లా చూసినప్పుడు అది పార్టీని పక్కన పెట్టండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది పక్కన పెట్టేసి అది ఒక మాతృమూర్తికి ఇచ్చే గౌరవం. ఇవాళ యువత ఎంతమంది తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారు. తల్లిదండ్రులను పట్టించుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చేవా చెప్పండి. సో అట్లా రాహుల్ గాంధీ గారి విషయంలో ప్రేమ అనేది అలా పంచుతాడు ఆయన. ప్రేమనేనండి, డబ్బు కాదు. ప్రేమను పంచాలి. ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా యువత కోసం, మీరు యువత చాలా అంటే అపార్థం చేసుకోకండి.
యువతకి స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానీ యంగ్ ఇండియా పేరుతోని మంచి కార్యక్రమాలు చేస్తారు. తప్పకుండా ఇవాళ విద్యా వ్యవస్థకి పెద్దపీట వేయబోతున్నారు. మీరు దయచేసి ప్రతిపక్షాలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అది మీరు ఆలోచించకండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 100% న్యాయం చేస్తారనే నమ్మకం నాకుంది. మీనాక్షి నటరాజన్ గారి ఇష్యూ ఎట్లుంది? ఒక రాజ్యసభ పంపాలనుకుంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు అంటే మోడీకి భయం కాబట్టి దొంగదారిలో ఓడ్చోరి, వాళ్ళ గురించి తెలియంది ఏముంది? చెత్త. ఎప్పుడైనా నిప్పుని బట్టలు కప్పాలని చూడకండి. బట్టలు కప్పితే బట్టనే తగలబడుతుంది వెనక ముందు. ఇవాళ మరో మదర్ తెరీసా నటరాజన్ గారు, ఎంత సింపుల్ సిటీ. మా మోడీ గారు కూడా దేశానికి సేవ చేస్తున్నారు, మేము గౌరవిస్తాం, మేము కాదన్నాం. కానీ మీనాక్షి నటరాజన్ గారిని ఒక 5-6 సార్లు ఎంపీగా అయినాక కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆమె సింపుల్ సిటీ, ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పెట్టి పలకరించి దగ్గరకు వచ్చి అందరినీ నమస్కారం చేసి అందరు బాగున్నారా అని మాట్లాడతారు. అంతకన్నా వ్యక్తి ఇంకెవరు ఉంటారు చెప్పండి మహిళల్లో? ఆమె స్ఫూర్తితోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఇంత కుట్రలు చేసినా కూడా ఆమె మొహంలో చిరునవ్వు, ఆమె ఎప్పుడు కూడా చిరునవ్వు చెదిరిపోలేదు, ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదు. ఇవాళ పెళ్లి చేసుకున్న దేశం కోసం ఆమె గాంధీ వారసత్వంతో ముందుకెళ్తున్నారు. నిజంగా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు రాజకీయాలలో అసలు ఉండరు. మనం టార్చ్ లైట్ పెట్టి వెతికినా కూడా దొరకరు. ఎందుకనంటే అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇది నిజంగా కూడా అదొక కేసా అండి? అసలు ఆ కేసే నమోదు కాలేదు, దాన్ని పెట్టేసి ఏదో ఒక రకంగా చేసి అమ్మను పక్కకు తప్పేయాలని చూసిరు. కానీ ఎప్పుడైనా ఆకాశం మీద ఇస్తే మన మీద బీజేపీ ఓట్ చోరీతో తర్వాత సీట్ చోరీ చేసిందని మీరు ఆరోపిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రులే అక్కడికి వాళ్ళకి తెలంగాణ కేసుని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒకటి చెప్తాం, గాదినా కొడుకులు మధ్యలో ఉన్నాడు మస్తు మంది వాగుతారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టాలి. నా కొడుకులు ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడంగానే కాదు, ఉట్టిగానే మాట్లాడతారా? ఇప్పుడు వాడేవాడు గాలినా కొడుకు మాట్లాడంటే వారికి నేను ఎందుకు సమాధానం చెప్తా? ఎవరు ఇచ్చిరో ఇన్ఫర్మేషన్, ఎవరు చేసిండ్రు అనేది బయటపడుతుంది. అరే కేంద్ర మంత్రులు వాళ్ళ మనుషులు అయితే కదా, వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రులు ఉన్నారు. ఏం పొడుస్తురయ్యా? ఏం పొడుస్తురు? అది చూసుకోవాలి వాళ్ళు. వాళ్ళు ఏదో పెద్దగా ఇవాళ వచ్చేసి అది ఒక ఆయన అయితే ఆ గుండు బాస్ ఉంటాడు, ఆయన ఏం మాట్లాడితే ఆయన కదా అద్దాలే తీయడు, ఎప్పుడు అద్దాలు పెట్టుకుంటాడు, ఓ జోకర్ మీలాగా మాట్లాడతాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు. ఏమయ్యా, ఎంపీలు గెలిపించినప్పుడు ప్రజలకు సేవ చేయండి. ఎందుకు ఆ ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళకు అద్దాలు పెట్టి గ్లాసులు పైన పెట్టి నెత్తులు పైన పెట్టుకొని ఎందుకు? సీఎం ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఒక మంత్రి అనేది, ఒక ఎమ్మెల్యే, మీ స్థాయి ఏందో కూడా మీకు తెలియదు. ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మీరు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని. ఎన్ని రోజులు రాజకీయాలు ఉన్నామని కాదు, ఎంతమందికి సేవ చేసినాం, ఎలా ఉన్నాం రాజకీయాలు అనేది ముఖ్యం. మస్తుగా ఉంటది, మాట్లాడే విధానం కూడా ఉండాలి. గాలి మాటలు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే మర్చిపోతారు. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే అంత పైకి లేస్తుంది, అంత సినిమా లేదు. బీజేపీ తలకాయ కిందికి కాళ్ళ మీద తెలంగాణలో రాదు. మీరు ఓటు చోరు చేయండి, ఇంకేం చేయండి. మా తెలంగాణ వాళ్ళు అందరికి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి. అసలు ఈ మతతత్వం పార్టీని ఇవన్నీ వీళ్ళ భావజాలాలు వీళ్ళన్ని రెచ్చగొట్టేవి దేవుళ్ళ పేరు చెప్పేటోళ్ళని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా క్షమించరు, ఎవరు కూడా కోరుకోము. చెప్తే తప్పండి, దేవుళ్ళ పేరు చెప్తే తప్పండి. అవునండి, తప్పు కాదు. నీ ఇష్టం, నీ దేవుడు నువ్వు కొలుస్తావయ్యా. నువ్వు చెప్తే నేను ఎందుకు కొలుస్తా? నా దేవుడిని నేను మొక్కుంటా, నువ్వు ఖురాన్ మొక్కుతావు, నువ్వు భగవద్గీతను మొక్కుతావు, దాంట్లో తప్పేముంది? అది నువ్వు చెప్తే నేను మొక్కాలనా? బీజేపీ చెప్తున్నారు. అవును, ఆర్ఎస్ఎస్ రాముడు మా వారసుడు అంటే రాముడు అందరు వాడు, అర్థమైందా? అంటే వీళ్ళే హిందూ అంటే హిందూ ముస్లిం బాయ్ అనాలా? లేకపోతే అంటే విధ్వంసాలు మత ద్వేషాలు రెచ్చగొట్టే బాగుంటుందా? అలా కాదు కదా. ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం అందరం హ్యాపీగా ఉండాలి, అది నేను కోరుకునేది. అంటే కేవలం బీజేపీ మత రాజకీయాలే చేస్తుందండి, అందరికి తెలియదా? అందరం బాగుండాలనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. వాళ్ళేదో చెప్పి వాళ్ళేదో అన్నంత మాత్రమే కాదు, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ పార్టీ అనేది డిపాజిట్లు కూడా రావు. నెక్స్ట్ రావు. వాళ్ళ రాష్ట్రాన్ని అధికారం రానియండి. ఇప్పుడు ఎవరు అంచనా మీకు బాగా బలంగా ఉన్న నల్గొండ భువనగిరి పార్లమెంట్ కూడా బీజేపీ వెళ్తాను భవిష్యత్తు. ఎవరు చిల్క జోస్ అని చెప్తుర్రా? ఆయన జాతకం చెప్పుకోమని ఫస్ట్. ఆయన జాతకం, ఆయన భవిష్యత్తులో ఏమవుతాడు అది చెప్పవాను, అందరి గురించి కాదు. అట్లా మసగ మందిని చూసిన చిల్క జోస్ అని చెప్పుకునేటోళ్ళు. ఆనందపడని రాదు, ఏమైతుంది? జసేపు చెప్పుకొని ఆనందపడని అంతే. మరి ఆ తృప్తి అని ఉంటుంది కదా.